వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా వరకు ఒక కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తూ వన్ టైప్ ఆఫ్ ఫుడ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అలాగే కాంబినేషన్స్ యూస్ చేస్తూ చేసుకుంటే బోల్డ్ అని రెసిపీస్ వస్తాయి. సో మన హెల్దీ అండ్ టేస్టీలో అలాంటి బోల్డ్ అని రెసిపీస్ మనకు చూపిస్తూనే ఉంటాము. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో చాలా వరకు రెసిపీస్ అనేవి కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉంటాం. బట్ కొంతమంది సింగిల్ ఇంగ్రీడియంట్తో చేస్తూ ఉంటారు. బట్ ఎక్కువ రెసిపీస్ యూస్ చేయడం వల్ల, అంటే ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం వల్ల ఏ కైండ్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ వస్తాయి? సో మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం, అలాగే డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తే ఏంటి అంటే టైం సేవింగ్ ఫస్ట్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అందరూ కూడా త్వరగా అయిపోవాలి, ఏదో ఒకటి త్వరగా తినేసేయాలి. సో ఏదో ఒకటి త్వరగా తినేయాలి కాన్సెప్ట్లో ఏంటి అంటే మనం ఒకేసారి లైక్ బీన్స్ కానీ క్యారెట్ కానీ అలా మిక్స్ చేసామనుకో బెనిఫిట్స్ అనేది మనకు డబుల్ అవుతుంది. సో ఎక్స్ట్రా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రా వైటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో అలా కాంబినేషన్ యూస్ చేసుకుంటే చాలా మంచిది. సో మరి ఇవాళ ఎటువంటి కంబైన్డ్ ఇంగ్రీడియంట్స్తో రెసిపీతో వచ్చేసారు? స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మా. చాలామంది బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటారు. బట్ స్క్రాంబుల్డ్ ఎగ్ అంటే బ్రెడ్ని కొంచెం ఉప్మాలా చేస్తావేమో, చూడాలి మరి ఎలా చేస్తున్నావో. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్క్రాంబుల్డ్ ఎగ్ ఫస్ట్ చేసుకుంటాం అనుకుంటా. అండ్ ఉప్మా లాగా. ఓకే, నాకు తెలిసి చాలా వరకు మనం ఎక్కువ టేస్టీగా ఉండాలంటే బంగాళాదుంపలు యూస్ చేస్తూ ఉన్నాము, బట్ లిటిల్ క్వాంటిటీ అనమాట. సో పోప్కి కావాల్సినవన్నీ తెచ్చేసావు. అండ్ బ్రెడ్ క్రమ్స్ లాగా కొంచెం పీసెస్ లాగా తీసుకొచ్చి. ఆలు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఫస్ట్ ఇది మనం మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాము. అలాంటి టైంలో మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ చాలా అవసరం. సో కార్బ్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ నైట్ టైంలో తీసుకున్నట్టయితే ఆలు జస్ట్ ఆప్షనల్గా యూజ్ చేసుకోవాలి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, స్టవ్ ఆన్ చేసి ఉంచాను. ఫస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్. ఓకే, నేను ఫస్ట్ కొంచెం ఎగ్ని ఫస్ట్ స్క్రాంబుల్ చేస్తాను. కొంచెం ఎగ్ చేసి దాన్ని పక్కన పెట్టుకొని ఉప్మా ప్రాసెస్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్స్. సో ఇందులో కొంచెం మనము ఉప్పు ఇంకా కారం వేసుకున్నాం. ఓకే, ఒక స్పూన్. సో ఎగ్తో అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు మనము. కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు, తర్వాత మిరియాల పొడి కొంచెం, ఓకే. సో అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని మనం సపరేట్గా తీసి పెట్టేసుకుందాం. కొంచెం కొబ్బరి నూనె, అలాగే ఆవాలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో కొంచెం ఉప్పు వేద్దాం, త్వరగా కుక్ అయిపోతుంది. తర్వాత కొంచెం ఉప్పు, ఎలాగో అందులో వేసాను కాబట్టి కొంచెం లైట్గా వేస్తున్నాను. యూజువల్గా ఇది లైక్ బ్రేక్ఫాస్ట్గా తీసేసుకోవచ్చు అన్నమాట. బ్రేక్ఫాస్ట్గా తీసేసుకోవచ్చు. ఒకవేళ డిన్నర్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఆలుని అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ తర్వాత టమాటో,
యూజువల్లీ బ్రెడ్స్ మనం ఏవైతే యూస్ చేస్తామో చాలా వరకు వైట్ బ్రెడ్ అవాయిడ్ చేయమంటుంటారు, శాండ్విచ్ బ్రెడ్. సో బ్రౌన్ బ్రెడ్స్లో ఏ కైండ్ ఆఫ్ బ్రెడ్స్ అయితే మంచిది అంటారు? సో బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయొచ్చు అండ్ అలాగే హోల్ వీట్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం హోల్ వీట్ బ్రెడ్ యూస్ చేస్తున్నాము. సో ఎందుకు అలా రిప్లేస్ చేయమంటాము అంటే ఫర్ ఫైబర్ అనమాట. సో మైదా ఏంటి అంటే డైజెషన్ ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో అది అవాయిడ్ చేసేసి బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే మంచి డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఆలు. సో ఆల్రెడీ నువ్వు ఉడికించి తెచ్చాను. ఓకే, సో అది కొంచెం కుక్ అయ్యాక మనం తర్వాత బ్రెడ్స్ వేసేద్దాం. ఓకే. సో యూజువల్గా ఆలు ఎక్కువ తీసుకోకూడదు అంటారు కదా, సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ యూజువల్గా ఆలు? సో ఆలు ఏంటి అంటే మనం నార్మల్లీ కర్రీ లాగా అయితే ఒక 50 to 160 grams అంటే చిన్న బౌల్ అలా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఏంటంటే కర్రీ లాగా అలా తీసుకోవచ్చు. మనం ఏదైతే ఫ్రై చేస్తామో లైక్ ఆలు చిప్స్ అలా అవాయిడ్ చేయాలి. వై బికాజ్ అదే సింపుల్ కార్బోహైడ్రేట్స్, దానికి మనం ఇంకా ఫ్యాట్ యాడ్ చేస్తే బాగుండదు కాబట్టి సో కర్రీ ఫామ్లో అలా తీసుకోవచ్చు, కొంచెం ప్రాబ్లం లేదు. చిప్స్ లాగా కానీ దాన్ని ప్రాసెస్డ్గా చేయకూడదు ఇంకా. ఓకే, డీప్ ఫ్రై లాంటివి అలా చేయకుండా జస్ట్ కుక్ లాగా చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం బ్రెడ్ క్రమ్స్ వేసేసుకుందాం. సో ఓకే, బ్రెడ్ క్రమ్స్ వేసేసాము. సో నెక్స్ట్ ఏంటి? సో కొంచెం అది బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేద్దాం. సో జస్ట్ అలా చల్కరి. ఓకే పల్లవి, సో యా చక్కగా కుక్ అయిపోయింది. సో జస్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మనం ఎగ్ వేసుకోవడము. ఓకే, సో ఎలాగో మనం ఆల్రెడీ స్క్రాంబుల్ చేసాం కాబట్టి స్టార్టింగ్లోనే ఫ్రై లాగా జస్ట్ కలిపేసుకోవడమే అంతే కదా. వావ్, ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ టు సర్వ్ ఇంకా. ఓకే, సో అయిపోయినట్టేనా? యా అయిపోయినట్టే. కొంచెం గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్యా, ఉప్మా రెడీ అయిపోయింది. ఓకే, స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 2, బంగాళాదుంప 1, గుడ్లు 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటో ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు కొద్దిగా, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్లో కొబ్బరి నూనె వేసి వేడయ్యాక గుడ్లు 2 వేసి కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, టమాటో ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి కాస్త వేగాక బ్రెడ్ ముక్కలు వేసి పైన నీళ్లు చల్లుకొని కొద్దిసేపు ఉడికాక గుడ్డును కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మా రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా మన యమ్మీ ఉప్మా? ఎస్. ఓకే,
చాలా బాగుంది, అంటే చాలా క్రిస్పీగా ఉంది. అండ్ మనం యూస్ చేసిన బ్రెడ్ కానీ అండ్ ఆలు అన్నీ మొత్తం మంచిగా జెల్ అయిపోయాయి అనమాట. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. సో నార్మల్లీ మనం బ్రెడ్ ఇంకా ఆమ్లెట్ అనగానే బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి గుర్తొస్తుంది, లేదంటే శాండ్విచ్ టైప్లో చేసుకుంటారు. ఇలా ఉప్మాలా చేసుకోవడం చాలా వెరైటీగా ఉంది. అండ్ అందులో ఆలు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఉంది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేకపోతే స్నాక్స్ టైంలో కానీ యూస్ చేయొచ్చు. బ్రెడ్ ఆమ్లెట్ తిని బోర్ కొడుతున్న వాళ్ళు ఇలాంటి డిఫరెంట్ రెసిపీని యూస్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే సూపర్గా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ ఇప్పుడు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అలా చూసేసాం కదా, నెక్స్ట్ కూడా రెసిపీ మంచి లో క్యాలరీ ఉన్నది. సో అదేంటి అంటే రా మ్యాంగో రసం. వావ్, రా మ్యాంగో రసం. సో రసం అంటే చాలా మందికి ఇష్టము, లిక్విడ్ ఫుడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది లేకుండా చాలా మందికి ముద్ద దిగదంటారు రసం లేకుంటే. సో మరి చూద్దామా ఎలా చేస్తావు? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా రసం అంటే అందరికీ ఇష్టమే. సో ఆల్రెడీ మ్యాంగో తీసుకొచ్చేసావు కాబట్టి రా మ్యాంగో కొంచెం బాయిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. బాయిల్ చేసి తీసుకొచ్చాను. ఓకే, సో ఇంకా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మనం, చాలా క్విక్ రెసిపీ లాగా. సో ఇంకా కొంచెం బెల్లం కూడా యూస్ చేస్తున్నావు రసంలో? రసం కదా కొంచెం అలా లైట్గా టచ్ అప్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అని నార్మల్గా రసంకి సింపుల్ ఇంగ్రీడియంట్స్, బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అంటే రసం చాలా వరకు టొమాటో రసం, మిరియాల రసం చూసాం, కానీ ఇలా రా మ్యాంగో అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ నాకు ఒక బౌల్ ఇచ్చేసేయండి. బౌల్ ఇంకా నైఫ్. ఓకే, ఆల్రెడీ నేను దీన్ని బాయిల్ చేశాను. ఒకసారి దీన్ని స్మాష్ చేసుకోవడానికి. ఓకే, సో ఉడికించిన మ్యాంగో అయితే పీసెస్గా కట్ చేసి బౌల్లో వేసావు. సో నెక్స్ట్ స్మాష్ చేసేస్తున్నాను. ఓకే, ఇంకొక స్పూన్ ఇవ్వ. సో చక్కగా మళ్ళీ ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. చక్కగా స్మాష్ చేసి. సో మనకి ఇంకా పేస్ట్ లాగా అయిపోయింది ఇలా. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం రసంకి కావాల్సింది చేసుకోవాలి. ఫస్ట్ పోపు పెట్టేసుకున్నాం. ఓకే, సో అయితే స్టవ్ ఆన్ చేసి ఉంచాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఓకే, తర్వాత ఆవాలు, ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, సో యూజువల్గా రసంలో అందరూ పచ్చిమిర్చి యూస్ చేస్తారు అండ్ అలాగే ఎండుమిర్చి కూడా యూస్ చేస్తారు, టేస్ట్ వైజ్ అలా బాగుండాలని చెప్పి. సో రసం చాలా వరకు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అంటారు కదా? డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే రసం ఏంటి అంటే ఎవరైతే బాగా సెమీ సాలిడ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సాఫ్ట్ ఫుడ్డే తీసుకోవాలి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇలా డిఫరెంట్ రసమ్స్ యూస్ చేసి తీసుకోవచ్చు. ఎవ్రీడే తీసుకోవచ్చు కదా రసం అయితే? ఎవ్రీడే తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే అందరూ టమాటా రసం తీసుకుంటారు, టమాటో సూప్ తీసుకుంటారు. సో అలా 2 అవుతాయి కాబట్టి ఇలా రసం ఒక ఫ్రూట్తో లేదంటే వెజిటేబుల్ ఒక సూప్తో అలా తీసుకుంటే చాలా మంది. ఓకే, ఓకే, సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఓకే, ఆ తర్వాత మసాలా చేసేసి వాటర్ వేసేద్దాం. ఓకే, కొంచెం పసుపు, కొంచెం కారం, సో కొంచెం ఇంగువ. ఓకే, నెక్స్ట్ మన పేస్ట్ ఏదైతే ఉందో ఇందులో కొంచెం వాటర్ కలిపేసుకొని వేసేద్దాం. ఓకే, ఇంకొన్ని వాటర్ వేద్దాం. ఓకే, సో
చక్కగా వాటర్ కూడా వేసేసుకున్నాము. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఓకే, సో అంతేనా, ఇంకేమైనా ఉందా? లేదు, ఇప్పుడు కొంచెం బాయిల్ అయిపోయాక తర్వాత బెల్లం వేసుకుందాం. ఓకే ఓకే, చక్కగా బాయిల్ అయిపోయింది. సో అంతేనా, ఇంకా లేదు కొంచెం బెల్లం వేసేద్దాము. ఓకే, సో అరోమా అయితే మంచిగా వస్తుంది అండ్ డిఫరెంట్ అరోమా అనమాట. చాలా వరకు రసం అంటే మనం టమాటో రసము, మిరియాల రసం ఇవే చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా, బట్ ఇదైతే చాలా డిఫరెంట్ రెసిపీ. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, బెల్లం కూడా కరిగిపోయి ఉంటుంది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకోవడమే. ఓకే, ఓకే, యా, ఓకే లాస్య, రసం రెడీ అయిపోయింది. ఓకే, వావ్, రా మ్యాంగో రసం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రా మ్యాంగో రసంకి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ 1, పచ్చిమిరపకాయలు 2, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 1, ఇంగువ చిటికెడు. రా మ్యాంగో రసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన మ్యాంగో కట్ చేసి వేసుకొని మెత్తగా ఒత్తుకున్న తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, కారం, ఇంగువ వేసి మామిడికాయ గుజ్జులో నీళ్లు పోసి ప్యాన్లో వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత కాసేపు మరిగాక బెల్లం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రా మ్యాంగో రసం రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టెస్టింగ్ టైం. ఓకే, చాలా బాగుంది యాక్చువల్గా. అంటే నార్మల్ రసంలా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ అందరికీ ఇష్టమే, పుల్ల పుల్లగా ఉంటే. ఇలాగ రసం అయితే ఈజీగా తినేస్తూ ఉంటారు అనమాట. మ్యాంగో రైస్ చూసాం కానీ మ్యాంగో రసం మాత్రం డిఫరెంట్ అండ్ ఎక్సలెంట్ టేస్ట్ యాక్చువల్లీ. యా, సో నార్మల్లీ మనం చిన్నపిల్లలకి మ్యాంగో ఎక్కువగా పెట్టాము. సో వాళ్ళకి ఎలాగో రసమన్నం అలా మెత్తగా చేసి పెడతాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా రసమన్నం పెట్టచ్చు. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెట్టచ్చు, అందరూ కూడా తినొచ్చు మ్యాంగోని. అండ్ ఏంటి అంటే డయాబెటిక్ పీపుల్కి మ్యాంగో ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తారు, బట్ రా మ్యాంగో వల్ల ఏంటి అంటే గ్లిసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, అన్ని డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, సో సూపర్గా ఉన్నాయి 2 రెసిపీస్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ మనం స్క్రాంబుల్డ్ ఎగ్తో ఏదైతే చేసామో, ఎగ్ అనగానే మనకు మంచి ప్రోటీన్ అండ్ అలాగే మంచి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా. అండ్ అందులో మనం ఏంటి అంటే బ్రెడ్ యాడ్ చేసాం, బ్రెడ్ కూడా హోల్ వీట్ బ్రెడ్ యాడ్ చేసాం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం ఆలు యాడ్ చేసాము. సో ఇన్స్టాంట్ ఎనర్జీ అంటే ఎవరైతే బాగా వీక్ అయిపోతూ ఉంటారో, కొంచెం వర్క్ చేయగానే ఎవరైతే టైర్డ్ అయిపోతూ ఉంటారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అలాగే మ్యాంగో రసం వచ్చేసి, సో ఇది రా మ్యాంగో కాబట్టి ఇందులో ఎక్కువగా షుగర్స్ ఉండవు అండ్ లో గ్లిసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పీపుల్ తీసుకోవచ్చు. అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ బ్లడ్కి సంబంధించిన డిసార్డర్స్ ఏదైనా ఉన్న వాళ్ళు కూడా ఈ మ్యాంగో రసం తీసుకోవచ్చు. ఓకే, సో టేస్ట్ వైజ్ అయితే 10 out of 10 ఇవ్వచ్చు అండ్ హెల్దీ వైజ్ కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.